సార్ నమస్తే సార్. ప్రజెంట్ ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్తారు? అంటే ఒక సినీ రంగంలో చేసుకున్న వ్యక్తి పొలిటికల్లోకి వచ్చారని చాలా మంది విమర్శలు ఇచ్చారు కదా లాస్ట్ టైం. సో దాని మీద మీ అభిప్రాయం? ఆయన మొదటే ప్రకటించారండి పూర్తి స్థాయి రాజకీయం చేస్తామని. కాబట్టి తర్వాత కూడా ఆయన సమస్యలపైన అవగాహన చేసుకుంటున్నారు, రాజకీయంపై కూడా అవగాహన చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆయన ఏమొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి ఖచ్చితంగా సినీ ఫీల్డ్ పక్కన పెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని సేవ చేయడానికి ముందుకు వస్తున్నారండి. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉందా? అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే? ఖచ్చితంగా ఉండండి. గత 5 సంవత్సరాల వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. కాబట్టి వీళ్ళిద్దరు కూడా మంచి అవగాహన ఉంది. ఎందుకోసమంటే ప్రజల్లో మంచి చెయ్యాలి, ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఇద్దరు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారండి. అంటే ఇప్పుడు అంటే అమరావతి సంగతి ఇంకా అలాగే ఉంది గతంలో కూడా. సో ఈ గవర్నమెంట్ ద్వారా ఏమన్నా ప్రజలు ఆశించే అమరావతి డెవలప్మెంట్ అయ్యిద్దని నమ్మకం ఉందా? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకోసమంటే ఇప్పటికే చాలా కేంద్ర సంస్థలు అనేవి వస్తున్నారు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో అమరావతి అనేది రూపకల్పన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ప్రజానీకానికి ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఈ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఒక నమ్మకాన్ని కలిగిస్తారు. ఇద్దరు కలిపి ఖచ్చితంగా చేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేశారు కదా, అది ఎంతవరకు మీకు బెస్ట్ అనిపిస్తుంది? చాలా మంచిదండి. ఎందుకోసమంటే ఎవరు భూమి ఎవరో ఏంటో కనీసం తెలుసుకోకుండా ప్రజలకి భయపాంతులు చేశారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ అయినటువంటి రద్దు చేయడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషంతో ఉన్నారు. అందుకోసం వాటిని కూడా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీ రావడానికి కాదు అది ఒక కారణం అండి. అన్నా క్యాంటీన్ కూడా ఒక నెలలో ఓపెన్ అవుతుంది అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టమైనటువంటి నందమూరి తారక రామారావు ఇచ్చినటువంటి పిలుపుని వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా అందరికీ మేలు జరుగుతుంది. ఓకే సార్. ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్తే నమ్మకం ఉందా? గతంలో 5 సంవత్సరాలు చూసారు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? గత ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం అండి, అరాజక ప్రభుత్వం. ఎందుకంటే హత్యలు అరాజకాల మీద జరిగిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అండి. విషయం ఏంటంటే ఇప్పుడు కూటమి విజయం జనాల విజయం, అది ప్రజా విజయం. ప్రతి ఒక్కరు నమ్మి సిటీ డెవలప్ అవుద్ది, మన గ్రామాలు డెవలప్ అవుతాయి, మన పట్టణాలు డెవలప్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకుని హ్యాపీగా నిద్ర అవ్వచ్చు, మన శాంతి పద్ధతులు క్షేమంగా ఉంటాయనే ఆలోచనతోనే ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నారో 100కి 100% చేసి ఇప్పిస్తారు. అలాగే 2 సంవత్సరాలన్నరలో 5 సంవత్సరాలు అక్కర్లేదు సార్. ఇది పోలవరం అవనండి, ఇప్పుడు అన్నా క్యాంటీన్లో అవనండి, పూర్తి సంక్షేమం అవనండి, అభివృద్ధి అవనవండి, ఏదైనా సరే 2 సంవత్సరాలన్నరలో చేసి చూపిస్తారండి. అది పూర్తి నమ్మకం యావత్ ఆంధ్ర ప్రజలకు మాత్రం పూర్తి నమ్మకం ఉందండి ఆ విషయం మీద. అయితే నమ్మకం అయితే గట్టిగానే ఉంది గవర్నమెంట్. చాలా విశ్వాసంగా చెప్పొచ్చు సార్. ఓకే సార్.